శరీరానికి మంచి ఆహారం అవసరం. బుద్ధికి సంకల్పాలే ఆహారం. ప్రతి ఒక్కరిపైన మంచి భావనలు పెట్టుకోవాలి కానీ చెడు భావనలు రానివ్వకూడదు. అదే మనసుకి మంచి భావనలు ఎప్పుడైతే పెట్టుకున్నామో అదే మనసుకి మంచిది. భగవంతునిపై మనసుని చెదరనివ్వకూడదు. ఎప్పుడు ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలి. ఏదైనా చిన్న త్యాగం చేసామనుకోండి, నేనే చేశాను అనే ఒక భావన మనకి రానివ్వకూడదు. మనం త్యాగం మనం చేసిన దానికి ఫలితం పోతుంది. ఏం చేసినా సరే ఈ చేత మర్చిపోవాలన్నది ఒక పెద్దలు చెప్తారు కదా, అలా ఉండాలి. మనం చేసిన మంచి పనుల్ని మర్చిపోవాలి. మంచి పని చేసేటప్పుడు వెంటనే చేయాలి, చెడు పనులకి ఆలోచించి చేయాలి, చెడు సంకల్పాలకి. అందుకని ఏం చేయాలి, మనం సత్సంగంలో ఉండాలి, సత్సంగులతో స్నేహం చేయాలి, అన్నిటి యందు కూడా మంచి భావనలతో ఉండాలి. ఎవరికైనా ఏదైనా కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు మనం మన స్వయానికి ఎంత బాధపడతామో అప్పుడు కూడా అంతే బాధపడాలి. బాధపడకుండా ఇతరుల కష్టాలు మనం కాకుండా ఏదో అంటారు కదా, ఆ రకంగా మనం అదే సంతోషం ఒకలాంటి వీరానందం పొందుతాం కదా, అలాంటివన్నిటిని తగ్గించుకోవాలి. మనకు తెలియకుండా ఇవన్నిటికీ లోనవుతూ ఉంటాం. మనసు అలాంటిది తీసుకెళ్ళిపోద్ది. కనుక మనసు యందు దాని నడవడిక, దాని అన్నిటినీ కూడా గమనించుకుంటూ దాన్ని కట్టుదిట్టం చేయాలన్నమాట. ఏవైనా మంచి విషయాలు ఇది విన్నప్పుడు మనం మనసుని ఆనందంగా ఉంచుకోవాలి. ఆ సమయమే మనకి నిజమైన ఆనందం, మంచి ఆనందం. పెద్ద ప్రసంగాలకి, పెద్ద సంకల్పాలకి మనం చోటు వేయకూడదు. రోజులో ఎంతో సమయం వాటికి మనకు ఖర్చు అయిపోతూ ఉంటుంది. మన సమయాన్ని మనం ఎలాగా ఖర్చు పెడుతున్నామా అన్నది మనం గమనించుకుంటూ ఉండాలి. మంచి మంచి పనులు చేసుకోవాలి. మన ఇంట్లో పనులు, అన్ని పనులు మనం చక్కబెట్టుకుంటూ పరమాత్మపై దృష్టి పెడుతూ ఉంటే ఆ పనుల భారం కూడా మనకు తెలియదు. పనులు కూడా చక్కగా తయారవుతాయి. చక్కగా మంచి సంకల్పం కాబట్టి నెరవేరుతాయి. మన అందరు సర్వులు ఆశలు తీర్చడానికి పరమాత్మ ఉన్నాడు. ఆయన తీర్చగలడు, తీరుస్తాడు కూడా. లేకపోతే మనకి ఇప్పటి వరకు ఇలా ఇన్ని రకాలుగా మనం సాధించుకొచ్చామంటే పరమాత్మ మనకి సహాయం ఉండబట్టి, సర్వుల మంచి ఆయన కోరుకుంటాం. మనం కూడా సర్వుల యందు వారి మంచిని అన్ని మన సంకల్పాల ద్వారా కోరుకుంటూ ఉంటే తప్పకుండా అందరూ బాగానే ఉంటారు. మనం స్వయం ఎలాంటిదో ఇతరులు కూడా అలాంటి వారే అని ఒక దృష్టి మనకు కలగాలి. ఆత్మరీత్యా చూస్తే అంతే, సర్వాత్మలు ఒక్కటే, అందరి యందు ఉన్నది ఒక్కటే, ఆత్మసూర్యుడే ఉంటాడు. కనుక మనం ఇతరుల యందు గమనం పెట్టుకోకుండా, ఇతరుల ఉన్నతిని చూసి అసూయ ఈర్ష్యాలతో మనం రగిలిపోకుండా మన యందు మనది స్వయం ఉన్నతిని చూసుకుంటూ మన పనులను మనం చేసుకుంటూ ఉంటే మనం పొందలేనిది ఏమీ లేదు. మన ఉన్నతి మానేసి ఇతరుల దానికి మనం ఎప్పుడైనా గమనిస్తూ కూర్చున్నాం అనుకోండి, మనం ఏమి సాధించగలం, ఏమి శూన్యం అనమాట. అలాంటి విషయాలందు జాగ్రత్త పడి మనల్ని మనం గమనించుకుంటూ ప్రతిక్షణం ఇదే కదా యోగం, ఇతరులను గమనించడం అని మనల్ని మనం గమనించుకుని మన యందు మనం ఏం చేస్తున్నామో, మన యందు ఏం జరుగుతుందో ఇలా చూసుకుంటూ వెళ్తమే యోగం. తన యందు తాను ఉండటమే యోగం. ఆత్మ యందు మనసుని లగ్నం చేయటమే యోగం.